వరల్డ్లోనే టాలెస్ట్ హనుమ స్టాచ్యూని అయితే ఈరోజు మనం విజిట్ చేసాం. స్టాచ్యూ అయితే మామూలుగా లేదు. నేను విజిట్ చేసినప్పుడు అయితే నా ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది దాదాపుగా 175 ఫీట్ హైట్ అనమాట. అంటే మనం అంతస్తుల్లో చూసుకున్నట్లయితే 40 అంతస్తుల బిల్డింగ్ హైట్ అనమాట దీనిది. ప్రజెంట్ అయితే అసలు వర్షాకాలం లాగే లేదు, ఎండాకాలం లాగా ఉంది. బస్సులో జర్నీ చేస్తుంటే ఆ వడదెబ్బ అయితే మామూలుగా తగలట్లేదు. ఎండ బీభత్సంగా ఉంది. తెల్లారి 8 గంటలకి క్యూలో నిలబడితే మధ్యాహ్నం 1 గంటకి అయితే వచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ సాయి కుమార్ వ్లాగ్స్. అండ్ మనం వ్లాగ్స్ పెట్టి అయితే 3 months అయితే అయిపోతుంది. చాలా రోజులు గ్యాప్ అయితే ఇచ్చాం. అండ్ ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తాయి. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ రోజు నేనైతే అరసవిల్లులో ఉన్న సన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నా. అండ్ ఒక చిన్న వ్లాగ్ లా చేద్దాం అనుకున్న ప్లాన్ ఇస్తా ఈ రోజుతో అలా ఓపెన్ చేసి మొత్తానికి రెడీ అయిపోయాం. ఇక మనం బస్సు వచ్చి స్పాట్ కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే టైం కూడా అయిపోతుంది, చాలా లేట్ అవుతుంది. అరగంట వెయిట్ చేసిన తర్వాత బస్సు అయితే వచ్చింది. మా విలేజ్ నుంచి కమలం కొట్టి వచ్చి ఇక్కడ మళ్ళీ శ్రీకాకుళం బస్సు అయితే ఎక్కాను. బస్సు అయితే ఖాళీగా ఉంది, ఎవడు లేడు. పొద్దున్నే ఇలా బస్సు మీద ట్రావెల్ చేస్తుంటే భలేగా ఉందన్నమాట. చల్ల గాలి అయితే వస్తుంది. అండ్ చుట్టుపక్కల పొలాలన్నీ ఉన్నాయి. బాగుంది అబ్బా, నిజంగా బాగుంది. 2 hours ట్రావెల్ చేసిన తర్వాత నర్సంపేట హైవే పైకి అయితే వచ్చాము. ఈ హైవే పైకి వెళ్తూ ఉంటే మడపం బ్రిడ్జ్ దగ్గర ఈ హనుమాన్ స్టాచ్యూ అయితే మనకు కనిపిస్తుంటుంది. వరల్డ్లోనే అతిపెద్ద హనుమాన్ స్టాచ్యూ అనమాట. మనం ఆ అరసవిల్లి విజిట్ చేసిన తర్వాత ఈ విగ్రహం దగ్గరికి అయితే వద్దాం. ఫైనల్లీ అరసవిల్లి టెంపుల్కి అయితే వచ్చాం. కాకుంటే జర్నీ హెవీ అయిపోయింది. ఈ లేక్లో అందరూ స్నానం చేసి వెళ్తున్నారు. కాకుంటే మనం ఆల్రెడీ స్నానం చేసాం కాబట్టి జస్ట్ కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోతాం. నేను ఇక్కడ చదివేటప్పుడు ప్రతి సండే ఈ టెంపుల్కి అయితే వచ్చేటోడిని. కాకుంటే అప్పట్లో ఇటువంటి మనీ క్యూలేం లేవు అనమాట. 100 రూపీస్ 500 రూపీస్ క్యూలేం లేవు. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది రావడం వల్ల ఇటువంటి మనీ క్యూలు అయితే పెట్టేశారు. ఫ్రీ దర్శనం క్యూలో అయితే నిలబడ్డా. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. నా వెనకత్తలు చూస్తే కిలోమీటర్ వరకు లైన్ అయితే ఉంది. లోపల చూస్తే చాలా బ్యారిగేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడైతే మనం దాటుకొని వెళ్ళాలి. బయట కూడా జనాలు గట్టిగా ఉన్నారు. సగం దూరం వచ్చినాక ఇక్కడైతే మన మొబైల్స్ అండ్ బ్యాగ్స్ అయితే ఇచ్చేయాలి. మొత్తం చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కెమెరా ఎలవ్ లేదు. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను క్యూలో 8 గంటలకు నిలబడితే 1 గంటకైతే బయటకు వచ్చా. హెవీ అంటే హెవీ క్రౌడ్ అయితే ఉంది. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం టెంపుల్ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇప్పుడైతే మనం మధ్యలో హైవేలో చూసిన హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇలా ట్రావెల్ చేస్తుంటే మధ్యన అయితే థియేటర్స్ అయితే కనిపించాయి. సూర్యమహల్, చంద్రమహల్. నేను చదివేటప్పుడు ఈ థియేటర్స్కి వచ్చి మూవీలు అయితే చూసేటోడిని. శ్రీకాకుళంలో నర్సంపేట బస్ ఎక్కి మధ్యలో మడపం బ్రిడ్జ్ దగ్గర అయితే దిగాను. ఈ ఎండకి అసలు వీడియో రికార్డ్ చేయలేకపోయాను. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎండ మామూలుగా లేదు. ఈ హైవే నుంచి ఇలా కిందెళ్ళి రోడ్డు అయితే ఉంటుంది. ఇదిగోండి పైన కనిపిస్తుందంట హైవే అనమాట. లైట్లు కనబడుతున్నాయి చూడండి. కింద ఉన్నది రోడ్డు. ఈ రోడ్లో నేనైతే నడుచుకుని వస్తున్నాను. ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 kilometer అయితే ఉంటుంది. నడుచుకుని వెళ్ళాలి. బైక్స్ ఏం రావట్లేదు. లిఫ్ట్ అడుగుదామన్నా. ఇలా మనం ఒక 1/2 kilometer నడుచుకుని ముందుకు వస్తే ఈ బ్రిడ్జ్ అయితే మడపం బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పైన ఉన్నదంతా హైవే. మనం పైకి వెళ్తుంటే ఈ హనుమాన్ స్టాచ్యూ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ మనమైతే ఈ స్టాచ్యూ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మనం కింద వెళ్తుంటే ఈ గద చూడండి ఎంత హైట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా చూసేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. అండ్ ఒకసారి పైకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇలా ఇంకా ఎలా ఉంటుందో. ఇక్కడ మనం సైడ్కి గమనిస్తే ఒక చిన్న హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. ఇది ఫస్ట్ ఇక్కడైతే ఉండేది. ఆ చిన్న విగ్రహాన్ని ఇన్స్పైర్గా చేసుకుని ఇంత పెద్ద విగ్రహం అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తే ఆ ఫేస్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే అంటే చాలా హైట్లో ఉంది. అండ్ ఇక్కడ మంచిగా టైల్ చేసుకుని బాగుందనమాట. మనం ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఇప్పుడు అంటే ఆఫ్టర్నూన్ వచ్చా కాబట్టి ఎండ అయితే బేభత్సంగా ఉంది. అండ్ ఇక్కడికి వస్తే ఏదైతే ఈ వేలుందో నా అంత హైట్ ఉందన్నమాట. ఇది చూడండి ఎంత హైట్ ఉందో. ఎండకు ముఖం అయితే మాడిపోయింది. నా బ్లాక్ ఫేస్ కాస్త ఇంకా బ్లాక్ అయిపోయింది. మెయిన్గా ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఇక్కడ శ్రీకాకుళంలో చదివేటప్పుడు ఒక సండే అరసవిల్లి టెంపుల్కి, ఇంకో సండే ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేటోడిని. నేను అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ స్టాచ్యూ దగ్గరికి రావాలి అని. ఇప్పుడైతే టైం దొరికింది, అలా వచ్చాను అనమాట. అలా మనం ఒక వ్లాగ్ లాగా ఉంటుందని వీడియో కూడా తీస్తున్నా.
ఇంత పెద్ద విగ్రహం కట్టాలన్న థాట్ ఎవరికి వచ్చిందో కానీ రియల్లీ మనమైతే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఈ విగ్రహాన్ని స్టార్టింగ్లో బాగానే చెక్కారనమాట, కాకుంటే కలర్స్ వేసినప్పుడే వీళ్ళు అనుకున్న దానికన్నా బడ్జెట్ అయితే ఎక్కువైపోయిందంట. దానివల్ల కలర్స్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. దానివల్ల మీరు కొంచెం దూరం నుంచి చూస్తే షేప్స్ కొంచెం కరెక్ట్గా ఉండదు, కాకుంటే దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది విగ్రహం అయితే. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ విగ్రహాన్ని అయితే విజిట్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, కాకుంటే అది క్లోజ్లో ఉంది. అండ్ మీరు సైడ్ నుంచి చూస్తే చూడొచ్చు, లుక్ అయితే అదిరిపోయింది. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ మన ఛానల్లో అయితే ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను, నేను ఏ పని చేస్తే ఆ వీడియో అయితే.